ఎస్, ఈ ఇంటి ఓనర్ని మర్డర్ చేసి ఈ ఇల్లు కబ్జా చేసింది నేనే. క్రైమ్ అండ్ ఐస్ క్రీమ్ నాకు రెండు ఒకటే. చీక్ అవతల పడేస్తాను. ఐస్ క్రీమ్ చీకిన తర్వాత పుల్లైనా మిగులుతుంది. నేను క్రైమ్ చేస్తే ప్రూఫ్ కూడా ఉండదు. నో బడీ కెన్ స్క్రాచ్ మీ. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు బుద్ధుందా? నో బడీ కెన్ స్క్రాచ్ మీ కాదు, క్యాచ్ మీ అంటే పట్టుకోవడం, స్క్రాచ్ మీ అంటే గోకడం. లెంత్ ఒకటే కదా, డబ్బింగ్ లో అడ్జస్ట్ చేసుకోండి. టెక్నాలజీ వాడుకుంటాయా? ఏంట్రా నాకు సలహాలు ఇస్తున్నావు? నీ పొట్టు నెగిటివ్ క్యారెక్టర్ కావాలి, నెగిటివ్ క్యారెక్టర్ కావాలని దొబ్బావు. ఇచ్చాక నెగిటివ్ మొత్తం నువ్వే తింటున్నావు. ఇది 30 టేకు. పందిలా దీన్ని పొట్ట పెంచడం కాదు, కట్ట బుర్ర పెంచు. ఏంటి పొట్టిసర్ గారు ఇలాంటి బుర్ర తక్కువ ఏదన్నా నాగరిక పని చేస్తారు? ఎవరా బుర్ర తక్కువ? నా ఇంట్లో షూటింగ్ చేస్తే నా మీద రివర్స్ అవుతావా? బ్యాకప్ చెప్పడా నువ్వెవరా? నేను డైరెక్ట్ నేను ఇంటి బాగున్నానురా. నన్ను లెవెల్ లో పెర్ఫార్మెన్స్ ఇస్తే నన్ను పందెంటావరా అంట. షూటింగ్ లేదు గిటింగ్ లేదు. అదరమండి అనకండి సార్, ఇయ్యాల రేపు చేస్తే మా షూటింగ్ అయిపోద్ది. కాలుస్తే డైరెక్ట్ గారితో సారీ చెప్పిస్తాను. ఎవరికి కావాలి? ఏదో సారీ, నేను హర్ట్ అయ్యాను. సార్ మీరు హర్ట్ అయితే నాకు హార్ట్ అటాక్ వస్తుంది సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఏం చేయమని నన్ను అడుగుతావేంటి? అది నువ్వే ఆలోచించుకోవాలి. పోనీ 10,000 తీసుకోండి సార్. ఏంటంటే అడిగి డైరెక్ట్ గారు మీరు ఊరుకోండి సార్, మీరు షార్ట్ చూసుకోండి, నేను మాట్లాడుతున్నాను కదా. 10,000 ఇస్తే సర్దుకోవడానికి ఇది నిన్నట్లాంటి చిన్న ఇన్సిడెంట్ అనుకున్నావా? వాడు నన్ను పంది అన్నాడయా? సార్ ఇది చాలా అన్యాయం సార్. రోజుకో వంక చెప్పి ఎక్స్ట్రా డబ్బులు దొబ్బేస్తున్నారు. మేము షూటింగ్ వచ్చిన కొత్తలో మీరు పావురులా ఉన్నారు, ఇప్పుడేమో పావులాగా అయిపోయింది. పాముకి అంటున్నావు మళ్ళీ హర్ట్ అవుతాను. అయిపోయి మళ్ళీనా? సారీ సార్, 25,000 తీసుకోండి సార్. సరే నీ మొహం చూసి 50 కొప్పుకుంటాను. అయ్ బాబాయ్. మళ్ళీ మాట్లాడద్దు. కాకపోతే కొన్ని కండిషన్స్. మళ్ళీ కండిషన్? మీ హీరో పక్కన నాకు కుర్చీ వేయాలి. ఆయ్. అతనికి ఏ ఫుడ్ పెడితే నాకు ఆ ఫుడ్ పెట్టాలి. ఆయ్. ఒక్కోసారి నోరు తిరగకపోతే డబ్బింగ్ లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఆయ్. వీటన్నిటికీ ఓకే అనుకుంటే షూటింగ్, లేకపోతే లేదు. చూసారా బాబు, అది వాడి క్యారెక్టర్. మీ మావయ్య గారి ఇంటిని రంగారావు గారిని పెద్ద మనిషికి అమ్మేశారు. వీడానికి దూరపు బంధువు. చుట్టపు చూపుగా ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మాయిని పడేసి అల్లుడైపోయాడు. తర్వాత వాళ్ళని వేరే దిక్కుమాల షిఫ్ట్ చేసి ఈ ఇంటిని షూటింగ్లు ఇచ్చుకుంటూ బతికేస్తున్నాడు. పైగా వీడికి యాక్టింగ్ పిచ్చి, పరమ నీచుడు. వీడికి ఎవడో ఒకడు బుద్ధి చెప్పాలి. ఎవడో ఎందుకు, మనమే చెప్తాం.